ఇకపై పవన్ కళ్యాణ్ గారితో ఆటలు సాగవు. ఆయన పేరు గాని, ఫోటో గాని, వాయిస్ గాని ఆయన పర్మిషన్ లేకుండా వాడితే ఇక జైలుకే. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఈరోజు ఒక సంచలన తీర్పునిచ్చింది. దీన్నే పర్సనాలిటీ రైట్స్ అంటారు. అంటే ఇకపై ఎవరైనా సరే వాణిజ్యావసరాలకు గాని లేదా ఏఐ టెక్నాలజీ వాడి ఫేక్ వీడియోలు సృష్టించడానికి గాని ఆయన ఇమేజ్ని వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ మధ్యకాలంలో ఆయన వాయిస్ని మిమిక్రీ చేసి డీప్ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఇది గట్టి చెంపపెట్టు. అయితే ఇందులో ఫ్యాన్స్కు ఒక చిన్న ఊరట ఉంది. ఆయన మీద అభిమానంతో చేసుకునే మంచి ఎడిట్స్కి, న్యూస్ వీడియోలకి ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం ఆయన పేరుతో మోసం చేసేవారికి మాత్రమే ఇది డేంజర్ బెల్. సింహం వేట మొదలైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవాళ్లు ఇకనైనా జాగ్రత్త. ఈ నిర్ణయం మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.